మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేయడంపై సర్పంచ్ సత్యలక్ష్మి యాదగిరి మండిపడ్డారు. దేవాలయాల దర్శనానికి వెళ్లిన హరీష్ రావు పైన ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. బీడుబడ్డ భూములను బీఆర్ఎస్ హయాంలో సస్యశ్యామలం చేసినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కమలాకర్చారి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. అక్కడ కాళేశ్వరంలో మినిమానర్లా అడవులు వాటర్ వచ్చేసి ఉన్నాయి. మరి పంపులు ఆన్ చేసి ఇవాళ పంపులు ఇచ్చినట్టయితే ఇవాళ రైతులకు సస్యశ్యామలంగా నీళ్ళు వస్తాయి. మరి రైతులు చాలా పొలాలు పంటలు పండించుకొని బతకగలుగుతారు. నిజంగా ఇవాళ మీరు చెప్పేది ఏంటంటే దయచేసి ఏది 6 పంటలు మినుములు, పప్పులు, ఏవి మన పెసర్లు, ఇవేంటి మొక్కజొన్న, అవి మన సోయాలు పండించుకోమని చెప్తుర్రు. నిజంగా అవి పండించుకొని రైతు బతకగలుగుతాడా? ఆ పంటలు పండించి ఎవరిని చేస్తాడు? ఒక బాబు అమ్మాయి వాళ్ళకు ఉంటే వాళ్ళని చదివేయగలుగుతాడా? నిజంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఈ అనాడి వాళ్ళని చేస్తున్నారు తప్ప మీరు ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఏం చెప్పడం లేదు. నిజంగా దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నారంటే మీరు ఎందుకు నడిపిస్తుర్రో, మీరు ఎక్కడ ఈ డబ్బంతా కట్టిన మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారి ప్రజలు మీ చేతికి అప్పచెప్పగానే ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నాడు తెలంగాణ రాకముందుకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అంతకు ఇంకా డబుల్గా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చింది మీరే కదా. ఇలా హరీష్ రావు గారు ఒక గుడికి పోయి ఈ తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఒక మాట వాళ్ళ కుటుంబం సమేతంగా పోయి ఆడ మొక్కుకుంటే క్షుద్ర పూజలు అని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడితే ఎవరిని అవమానపరుస్తూ ఉన్నారు, ఎవరిని అవగాహన చేస్తూ ఉన్నారు? కనీసం మీకు ఒక అవగాహన ఉన్నదా ఈ తెలంగాణ ప్రాంతం మీద? మీకు చిత్తశుద్ధి ఉన్నదా? మీరు నీతి నిజాయితీ గల బిడ్డలైతే ఈ తెలంగాణ కోసము మీ రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ కోసం మీరు నిజంగా సబ్జెక్ట్ ఉంటే రామ్మోహన్ రెడ్డి గారికి మరి అద్దెకి దయాకర్ గారికి కానీ ఈ తెలంగాణ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ ధ్వంసమవుతున్నటువంటి తెలంగాణ నిజంగా ఈ తెలంగాణ ఈ చేమునెత్తునుంటే